లేకపోయాను. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచితమని అతనితో చెప్పగా అని మనం చదువుకున్నాం ఈ వాక్య భాగం. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల నేను వేరే వాక్యం కూడా ప్రిపేర్ అయ్యాను. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత ఈ వాక్యాన్ని మాట్లాడడం ప్రేరేపిస్తున్నారు. ఇక్కడ యేసు వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చారండి? యేసుకోవాలి అక్కడికి ఎప్పుడు వచ్చారండి? ఆ సందర్భము అర్థమైందంటారా? యేసు వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చారని అంటే పునరుద్ధరణ తర్వాత శిష్యులు కనబడడానికి ఆయన వచ్చారు. ఎక్కడికనంటే వారు ఒక గదిలో కూడుకుని ఉన్నారు. అక్కడ వారు యూదులకు భయపడి ఒక సహవాసంగా వాళ్ళు కూడుకుని ఉన్నారు ఒక గదిలో. అప్పుడు వారి మధ్యకి యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను. అంటే ఇక్కడ దిదుమ అనబడిన తోమ ఆ 12 మందిలో ఉన్నాడండి? లేడు. అంటే ఆయన ఎక్కడ ఉన్నారంటారు? ఎక్కడో ఉన్నాడు. అయితే వారితో మాత్రము ఆ సమయంలో లేడు. అంటే ఎక్కడ లేడంటే సహవాసంలో లేడు. ఎక్కడ లేడండి? సహవాసంలో లేడు. సహవాసంలో లేకపోవడాన్ని బట్టి ఏదో సహవాసంలో అయినా ఏదో పనిలో ఖచ్చితంగా వెళ్ళిపోయాడు. కాబట్టి సహవాసంలో లేడు. అయితే ఈయన లేని సమయంలో ఎవరు వచ్చారండి అక్కడికి? యేసు ప్రభు గారు వచ్చారు అక్కడికి. యేసు వచ్చినప్పుడు అక్కడ తోమా లేడు. మిగిలిన తక్కిన శిష్యులకు ఆయన కనపరుచుకున్నారు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభు వారిని. యేసుక్రీస్తు ప్రభు వారిని వారికి ఆయన కనపరుచుకున్నారు. అయితే ఆ సమయంలో మాత్రము తోమా అక్కడ లేడు. తోమా మాత్రం అక్కడ లేడండి. లేకపోవడాన్ని బట్టి ఏం కోల్పోయాడు ఆయన? చెప్పండి, ఏం కోల్పోయాడు అక్కడ ఆయన? ప్రభువుని చూడలేకపోయాడు. యేసు ప్రభు వారిని చూసే ఆ ధన్యతను ఆయన కోల్పోయాడు. కారణం ఏంటంటారు? చెప్పండి. సహవాసంలో లేకపోవడాన్ని బట్టి. సహవాసంలో లేడు కనుక ఆయన వచ్చారు. యేసు ప్రభు వారు పునరుద్ధరణ అయిన తర్వాత వచ్చి ఆయన వారికి కనపరుచుకుంటే మిగిలిన వారందరూ కూడా ఆయన చూశారు, కానీ తోమా ఆయన్ని చూడలేకపోయాడు. ఎందుకనంటే తోమా సహవాసంలో లేడు గనుక. చూసారా? సహవాసంలో లేకపోవడాన్ని బట్టి పునరుద్ధరణ యేసుక్రీస్తు ప్రభు వారు చూసే ధన్యతని ఆ సమయంలో తోమా కోల్పోయాడు. అయితే తక్కిన శిష్యులు అంటే ఏమంటారంట? తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూసాము, మేము ప్రభువుని చూసాం అని చెప్పారంట. ఎప్పుడు? ఆయన మరలా వచ్చినప్పుడు. ఆయన వచ్చినప్పుడు తోమాతో చెప్తున్నాడు అనమాట, మేము ప్రభువుని చూసాం, మేము ప్రభువుని చూసాం అన్నప్పుడు అతనితో చెప్పగా అతను ఏమంటాడు? నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తులు చూచి నా వ్రేళ్ళు ఆ మేకుల గుర్తుల్లో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే గాని నేను నమ్మనని వారితో చెప్తున్నాడంటండి. అందుకే ఆయన అసలు చేసిందే మొదటి తప్పు ఏంటి? సహవాసంలో లేకపోవడం. కొన్ని సహవాసంలో లేడు. ఏమండి? యేసుప్రభువు వచ్చారు, మిగిలిన శిష్యులు చూశారు. ఆయన తర్వాత వచ్చాడు, వీళ్ళు చెప్తున్నారు ఏమని? మేము యేసుప్రభుని చూసాం అని సంతోషంతో చెప్తుంటే ఆయన ఏం చేయలేదు. ఆ మాటలను ఆయన నమ్మాలి, స్వీకరించాలి. కానీ ఏమంటున్నాడు?
అక్కడ కూడా అంతా అవిశ్వాసంగానే మాట్లాడుతున్నాడు, అయిష్టంగానే మాట్లాడుతున్నాడు. మేము ప్రభుని చూసాం, మేము ప్రభుని చూసి చాలా సంతోషించాం. ఆయన వాడు ఎంతో సంతోషంగా చెప్తుంటే ఆయన ఏమంటాడంటే నేను ఆయన గాయాలు చూడాలి, ఆయన పక్కలో నేను ఏం పెట్టాలి, చెయ్యి పెట్టి ఆ గాయాన్ని నేను చూస్తే కానీ నేను నమ్మనంటున్నాడు ఆయన. అంటే చూసారా, సహవాసం లేకపోవడాన్ని బట్టి ఒకటి దేవుణ్ణి చూసే ఏమండి ఆ గొప్ప సమయాన్ని అవకాశాన్ని కోల్పోయాడు. రెండోది నమ్మలేకపోతున్నాడు. రెండోది చెప్పండి, ఆయన్ని నమ్మలేక అవిశ్వాసంతో ఉన్నాడు. అవిశ్వాసిగా ఆ సమయంలో మాట్లాడుతున్నాడు. అవిశ్వాస సంబంధమైన మాటలు తోమా గారు మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటారంటే ఒకటే, ఏంటంటే కారణము సహవాసంలో లేకపోవడాన్ని బట్టి. ఈరోజు సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది, ప్రత్యేకమైనది క్రైస్తవ సంఘ సహవాసం. ఈ లోకంలో చాలా సహవాసాలు ఉంటాయి. మనం బయటికి వెళ్తే చాలా సహవాసాలు మనకి కనబడుతూ ఉంటాయి. కానీ క్రైస్తవ సంఘ సహవాసం అనేది చాలా 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 ప్రాముఖ్యమైనది. ఆ సహవాసంలో తప్పకుండా ప్రతి క్రైస్తవుడు సహవాసంలో ఉండాలి, సహవాసంలో ఏకీభవించాలి. సహవాసము చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ స్పష్టంగా మనకి వాక్యంలోనే కనబడుతుంది, మనం ఎక్కడికి వెళ్ళవసలే, వాక్యంలోనే కనబడుతుంది. మిగిలిన శిష్యులంతా ప్రభువుని చూశారంట. ఆ సమయంలో తోమా ఆయన్ని చూడలేకపోయాడు. ఏమంటే మరలా ఏమంటున్నాడు, వీళ్ళు చెప్తుంటే నేను నమ్మను, ఎలా చూస్తే గాని ఆయన గాయాలు పట్టుకుని చూస్తే నేను నమ్మని అంటున్నాడు. చూసారా, ఎందుకనంటే సహవాసం దూరం అయితే ఏమండి ఆయన చేసే కార్యాలు కూడా ఏమండి నమ్మబుద్ధి కాదు. ఏమండి యేసుప్రభుతో లేడు ఆయన. యేసుప్రభుతో ఏమండి 3.5 సంవత్సరాల్లో ఆయన వెంబడించినవాడే, యేసుప్రభు యొక్క అద్భుతాలని కళ్ళారా చూసినవాడే, ఏమండి ఎన్నో గొప్ప కార్యాలు చేస్తుంటే చూసినవాడే. ఆయన ప్రసంగం చేస్తే 8,000 మంది వచ్చారో తోమాకే తెలుసు. ఏమండి 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది తిన్నారో తోమాకే తెలుసు. ఈ అద్భుతాలన్నీ కూడా తోమాకే తెలుసు. ఎప్పుడైతే ఏమండి సహవాసానికి దూరం అయ్యాడో ఏమండి ఆయన ప్రభువుని చూడలేకపోయాడు. రెండవది ఆయనలో ఏమంటే నమ్మలేకపోతున్నాడు. ఏం చేయలేకపోతున్నాడండి? నమ్మలేకపోతున్నాడు. మనము ఈరోజు ఈ సహవాసంలో కూడుకున్నాం, మంచిదే. దేవుడు ఈ సహవాసంలో మనతో మాట్లాడుతున్నాడు. సహవాసానికి ఒకసారి మనం దూరం అయిపోతుంటాం కదా, ఆ సమయంలో సహవాసం ఎంత ప్రాముఖ్యమైనదో దేవుడు తన వాక్యం ద్వారా మనకి మరొకసారి తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, ఇక్కడ సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. అయితే సహవాసంలో లేకపోవడాన్ని బట్టి తోమా ఏం కోల్పోయాడు అనేది ఒకసారి మనం ఆలోచన చేద్దాం. సహవాసంలో లేకపోవడాన్ని బట్టి తోమా ఏం కోల్పోయాడు, మనం ఏం కోల్పోతున్నాం సహవాసం దూరం అవడం వల్ల అనేది ఒకసారి మనము ఆలోచన చేద్దాం. చదువుదామా? 19వ వచనం నుండి చదువుదామండి. 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి ఇక్కడ యేసుక్రీస్తు వారు వచ్చారు. ఎప్పుడండి? పునరుద్ధరణ తర్వాత వారి మధ్యకు వచ్చి నిలబడ్డారంట. వారి మధ్యకు వచ్చి ఇలాగే కూడుకున్నారు వాళ్ళు. ఎవరు? శిష్యులు. ఎవరికి భయపడి? యూదులకు భయపడి. ఎందుకు భయపడరు యూదులకి? చెప్పండి, ఎందుకు భయపడి యూదులు దాక్కున్నారు? వాళ్ళు యేసుప్రభు వారిని యూదులు చంపేశారు. మనం తిరిగాం ఆయనతో పాటు, మనల్ని ఏం చేస్తారో అనే భయంతో ఉన్నారు వాళ్ళు. ఎప్పుడండి? ఆదిమ సంఘంలో ప్రారంభంలో
అంటే యేసు ప్రభు సిలువ వేసిన తిరిగి లేచిన తర్వాత అన్నమాట. అంటే ఇంచుమించుగా 2025 సంవత్సరాల క్రితం యూదులకి భయపడుతున్నారు. ఎవరు చెప్పండి? శిష్యులు భయపడి దాక్కున్నారు ఒక గదిలో. ఏమైపోద్దో ఏంటో, మనతో ఉంటానని చెప్పాడు ఆయన, ఆయనతో తిరిగాము, ఆయన సిలువేశారు, మన పరిస్థితి ఏమవుతుందో ఏంటో అని చెప్పి భయపడుతూ ఉన్న సమయంలో వారి మధ్యకు వచ్చారంటే యేసుప్రభు వారు. దేవునికి మహిమ కలుగును గాక. వచ్చి అంటున్నారు, ఏమని చెప్పండి? యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగునుగా. మీకు సమాధానం. ఇక్కడ మనం చదువుకున్నాం కదా, ఈ సమయంలో ఇక్కడ ఎవరు లేరంటే తోమా గారు లేరు. ఎక్కడ లేరండి? ఆ సహవాసంలో తోమా గారు లేరు. సహవాసంలో తోమా గారు లేకపోవడాన్ని బట్టి ఆయన ఏం కోల్పోయాడు చెప్పండి? సమాధానం కోల్పోయాడు. ఏం కోల్పోయాడు చెప్పండి? సమాధానం. ఎందుకని? సహవాసంలో లేకపోవడాన్ని బట్టి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సహవాసము లేకపోతే సమాధానము కోల్పోతాం. ఈ రోజున్న భక్తి చాలా మందిలో మరలా వచ్చే వారానికి కనబడతలేదు. సంఘాలను చూస్తున్నప్పుడు ఎంతో దుఃఖం వేస్తుంది, ఎంతో బాధ. సంఘాల్లో సంఘపేటను చూసినప్పుడు, యవనస్తులను చూసినప్పుడు ఈ వారము ఎంతో భక్తిగా, ఎంతో ఆధ్యాత్మికంగా, ఎంతో మంచిగా ఆరాధన చేస్తున్నారు. వాక్యానికి వెంటనే లోబడుతున్నాడు, కనబడుతున్నారు. కానీ మరలా వచ్చే వారానికి ఆ భక్తి కనబడడం లేదు. మరలా సహవాసానికి దూరం అయిపోతున్నారు. సహవాసానికి దూరం అయిపోవడం వలన ఎవరు నష్టపోతారు చెప్పండి? ఎవరైతే దూరం అయిపోతారో వారికే నష్టం. సమాధానం కోల్పోయాడు ఇక్కడ తోమా గారు. ఇక్కడ మనము కూడా సహవాసానికి దూరం అయితే ఖచ్చితంగా సమాధానాన్ని మనము కోల్పోతాం కదండి. ఏదైనా తోటలో ఏమండి, అక్కడ ఎప్పుడైతే వారి సహవాసం ఏమండి ఎక్కడికి వెళ్ళిందంట? సహవాసం ఆ యొక్క హవ్వ ఎవరితో సంభాషణ చేసింది? ఆ సర్పముతో సంభాషణ చేసినప్పుడు ఏమండి పాపం ఏమేమి చెప్పండి? పాపము ఎంటర్ అయిపోయింది. ఏవేవో మాటలు చెప్పింది. ఏవేవో మాటలు చెప్పగానే ఆ మాటలకి ఈ హవ్వ ఏమైపోయింది చెప్పండి? లోబడిపోయింది. ఆ వృక్ష ఫలాన్ని కోసుకుంది, తింది, పట్టుకొచ్చి తన భర్తకు కూడా ఇచ్చింది. అప్పుడు ఏమైంది చెప్పండి? దేవునికి వారు దూరం అయిపోయారు. దేవుని సహవాసానికి వాళ్ళు దూరం అయిపోయారు. దూరం అయిపోయి ఏమండి ఎప్పుడులాగానే దేవుడు వచ్చాడు ఆ ఏదైనాలోకి. వచ్చినప్పుడు ఏమన్నాడు చెప్పండి? ఎప్పుడు వీళ్ళు ఎదురెళ్ళేవారంట, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏమన్నాడు చెప్పండి? దేవుడు, ఆదామా నువ్వు ఎక్కడా అంటున్నాడు ఆయన. ఎప్పుడు ఎదురెళ్ళి సహవాసంగా ఉండే ఒక తండ్రి బిడ్డల వలె సహవాసంగా ఉండే ఏమండి ఈ స్థితి ఏమైందనంటే ఒక్కసారిగా దాక్కునే పరిస్థితి ఏర్పడింది. ఆదామా నువ్వు ఎక్కడా అంటే ఏమన్నాడు ఆయన చెప్పండి? నీ స్వరం వినమన్నప్పుడు భయపడి చెట్టు చోటున దాక్కున్నా. ఏం పడంటండి? భయపడి. అసలు భయం ఉందని, అసలు భయం ఉందా వాళ్ళకి చెప్పండి? అసలు భయం అనే పదం డిక్షనరీలో అక్కడ లేదు. ఆ ఏదైనా తోటలో భయం అనేదే లేదు. ఎందుకని? సింహాలు, పులులు, పాములు అవన్నీ ఉన్నాయి అక్కడ. కానీ వాటి మధ్యనే వీళ్ళు కూడా సంచారము చేస్తున్నారు. కానీ భయం అనేదే లేదు. ఏమంటున్నాడు ఆదాము? మేము భయపడి దాక్కున్నామంటున్నాడు. ఎందుకు వచ్చింది భయం చెప్పండి? దేవునితో సహవాసం కాకుండా వేరే వాడితో సహవాసం చేస్తే మన జీవితంలోకి భయం అనేది వస్తుంది. భయం ఎంటర్ అయిపోతుంది. ఏమండి ఈరోజు ఈ మధ్యన రాత్రి కూడా
ఇక్కడ రాజమండ్రిలోనంట పెద్ద పుల చిరుతుపులో తిరుగుతుందంట. భయం కదండి. మరి అప్పుడు ఏదైనా వనంలో సర్పం మాట్లాడుతుందంటే హవతో ఎలా ఉండుంటుంది చెప్పండి? పాములు కూడా దగ్గరే తిరిగేవి, భయం లేదు. కానీ ఎప్పుడైతే సహవాసము వేరే చోటకి వెళ్ళిందో, ఏమండి, దేవునితో సహవాసం కాకుండా బయట సహవాసానికి వెళ్తే ఏమండి మన జీవితంలో భయం అనేది ఎంటర్ అవుతుంది. భయం చాలా ప్రమాదకరం అండి. అందుకే మనకు దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పండి? మనకి ఏ ఆత్మ ఇచ్చాడంట? ఆయన ఏ ఆత్మ ఇచ్చాడంట? పిరికిన ఆత్మను ఇవ్వలేదంట. ఏ ఆత్మ ఇచ్చాడు చెప్పండి? ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఆయన మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి సహవాసముకు దూరం అయితే ఏమండి సమాధానం కోల్పోతాం. మొదటిగా ఏం కోల్పోతాం చెప్పండి? సమాధానాన్ని కోల్పోతాం. నిజం చెప్పాలంటే అప్పటి నుంచి కూడా మానవుడు దేవుణ్ణి వెతుకుతూనే ఉన్నాడు. ఇప్పుడు కోల్పోయిన బంధాన్ని, ఏదేలో కోల్పోయినా ఆ బంధాన్ని ఎవరితో బంధాన్ని? దేవునితో ఆ సంబంధాన్ని, ఆ సహవాసాన్ని కోల్పోయిన మానవుడు నేటికి ఎదుగుతూనే ఉన్నాడు. అయితే 2026 సంవత్సరాల క్రితము దేవుడే మనిషిగా భూలోకానికి వచ్చేసాడు అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, ఏమండి, ఆయనతో సహవాసము లేకపోతే మనకి చాలా కుటుంబంలో కానీ వ్యక్తిగతంగా కానీ సమాధానం లేకుండా మన జీవితాలు అయిపోతాయి. బైబిల్లో పాత నిబంధనలో చాలా మంది భక్తులు ఉన్నారు. వారు దేవునితో చాలా బాగా గడిపారు, చాలా దగ్గర సహవాసం చేశారు. మనకందరూ బాగా చేసిన భక్తుడు దావీదు గారిని ఏమన్నా చెప్పండి? ఆయన దావీదు గారిని, దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. మరి అంత హృదయానుసారుడే కొన్నిసార్లు దేవునికి సహవాసానికి దూరం అయిపోయి ఎన్నో కష్టాల గుండా వెళ్ళాడు, ఎంతో వేదన గుండా వెళ్ళాడు. మరి అలాంటి గొప్ప భక్తులతో పోల్చుకుంటే మరి మనం ఎంతటి వాళ్ళమో ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏమండి, అక్కడ సైన్యం లెక్క పెడతారు కదా దావీదు. ఎవరినండి? సైన్యాధిపతి పిలిపించి మన సైన్యం ఎంత ఉందో ఒకసారి లెక్క పెట్టమంటాడు. చెప్తాడు సైన్యాధిపతి. ఏమంటాడు? అయ్యా రాజుగారు, మనము యుద్ధాలు చేసి తగ్గింది మన సైన్య బలాన్ని బట్టి కాదని మీకు తెలుసు కదా, మీకు కూడా తెలుసు కదా. ఎందుకనంటే లేదు సరే లెక్క పెట్టమనంటే లెక్క పెట్టిన తర్వాత ఏమండి చాలా అక్కడ భయంకరమైన పరిస్థితి దావీదు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏంటి చెప్పండి? దేవుడు 3 ఆప్షన్లు ఇచ్చాడు. ఎన్ని చెప్పండి? 3 ఆప్షన్లు ఇచ్చాడు. ఏంటి ఆ ఆప్షన్లో? 1 కరువు కావాలా, 2 చెప్పండి, 2 ఏం కావాలి? ఇంకా చెప్పాలి. దావీదుకి 3 ఆప్షన్స్ చెప్తాడు దేవుడు. ఏమని? సైన్యం లెక్క పెట్టిన తర్వాత నీకు యుద్ధం కావాలా, శత్రు చేతిలో పడతావా, దేవుని చేతిలో పడతావా, రోగము కావాలా? అప్పుడు దావీదు ఏం చేశాడు చెప్పండి? అప్పుడు ఏం కోరుకున్నాడు దావీదు? నేను నీ చేతిలోనే పడతాను అన్నాడు. ఏమన్నా చెప్పండి? నేను మరలా నీ చేతిలోనే పడతాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి? అంటే ఏంటి? ఆయన సొంతంగా ఆలోచన చేశాడు, సొంతంగా నిర్ణయాలు తీసుకుని మన సొంత బలమే మీద అనుకున్నాడు. కానీ మరలా దేవుడు ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత వేరే ఆప్షన్కి వెళ్ళలేదు. ఏమనలేదు? యుద్ధం చేస్తానని అనలే, లేకపోతే రోగం అని అనలే, నీ చేతిలోనే పడతానన్నాడు అక్కడ. అంటే ఏంటి? ప్రభువా, కష్టమైన నష్టమైన ఇంకా నీ చేతిలో పడితేనే నాకు మేలని చెప్పి, క్షేమం అని చెప్పి మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంకా కొన్ని సందర్భాల్లో ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి దావీదు జీవితంలో.
ఏమండి ప్రతి భక్తుడి జీవితంలో మెరిట్స్ ఉంటాయి, డిమెరిట్స్ కూడా ఉన్నాయి. అర్థమవుతుందండి? ఎంత భక్తి చేస్తారో వాళ్ళకి రెండో కోణం కూడా ఉంది. అయితే మరి వాళ్ళ మాటలు మనం చదువుకుని ఏం చేయాలి? మనం ఆ మార్గంలో వెళ్ళకుండా అయ్యే బాబోయ్ అంత గొప్ప భక్తులకే తప్పలేదు కాబట్టి మనం ఆయన దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. సహవాసం కలిగి మనము జీవించాలి. సహవాసానికి దూరం అయితే ఏమండి మనకి చాలా నష్టమే తప్పించే లాభం అయితే ఏమీ కలగదు. తర్వాత మరొక విషయంలో ఏమండి ఒకప్పుడు గొలియాత్ అనే వ్యక్తి ఫిలిస్తీయుడు కదండి, ఇశ్రాయేలు మీదకి వచ్చాడు. ఏమంటున్నాడు? మీలో ఒక్కడు రండి, నేను ఒక్కడనే వస్తానని అంటున్నాడు. ఎవరు రావడం లేదు, రాజుతో సహా భయపడుతూనే ఉన్నారు. అప్పుడు దావీదు ఏమన్నాడు? సున్నతు లేని ఆ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అన్నాడు. అంతేనండి, సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అన్నాడు. అదే కొంతకాలానికి ఏమండి అక్కడ సున్నతి లేని ఫిలిస్తీయుడితో దావీదు యుద్ధం చేశాడు, గొలియాతుని జయించాడు, గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. కొంతకాలం అయిన తర్వాత ఫిలిస్తీయులతో కలిసి ఏమండి ఇశ్రాయేలు మీద యుద్ధానికి వెళ్తాకే బయలుదేరతాడు. అదే దావీదు గారు. ఎందుకనండి? సహవాసము వేరే చోటకే మారితే సహవాసము, అందుకనే ముందే చెప్పాను సహవాసాలు చాలా ఉంటాయి కానీ సంఘ సహవాసం, క్రైస్తవ సంఘ సహవాసము చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఈ సహవాసం తప్పితే ఇప్పుడు ఈరోజు ఇక్కడ సహవాసం జరుగుతుంది కదండి, ఇదే సమయంలో ఎవరైతే ఇక్కడ కోల్పోయారో అక్కడ వేరే సహవాసం ఉంటారు వాళ్ళు. నేను వ్యక్తిగతంగా నేను దాన్ని ఎక్స్పీరియన్స్ చేశామన్నమాట. ఆ సమయంలో ఆ సహవాసంలో లేకపోతే ఖచ్చితంగా అదే సమయంలో దేవునికి విరోధమైనది, దేవునికి ఇష్టమైన సహవాసం ఖచ్చితంగా టైంలో ఉంటాం. ఆ సమయం కోల్పోయిన ఆ టైంలో అయ్యో ఈ సమయం ఎందుకు కోల్పోయినని చెప్పి చాలా బాధపడిన సమయాలు కూడా చాలా ఉంటాయి మన జీవితంలో. అర్థమవుతుంది నేను చెప్పే మాటలు? కాబట్టి సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. సహవాసాన్ని ఖచ్చితంగా మనము అటెండ్ అవ్వాలి. ఎందుకనంటే ఆయన వచ్చేయమంటాడు చెప్పండి, మీకు సమాధానము కలుగును గాక అంటాడు. మరి అక్కడ లేకపోయిన వాళ్ళు ఏం కోల్పోతారు? అక్కడ సమాధానాన్ని కోల్పోతారు. అంతే కదండి. ఇప్పుడు సమాధానం అనేది ఎవరు కొనుక్కుంటే వచ్చేది కాదు కదా. మనకి ఎవరు ఇవ్వాలి సమాధానాన్ని? దేవుడే సమాధానం ఇవ్వాలి. అలా కొనుక్కుంటే వచ్చేలా ఉంటే ఏమండి చాలామంది కొనుక్కుంటే వచ్చేదైతే సమాధానము కాదు. ఆయన అంటున్నాడు మీకు సమాధానము కలుగునుగాక అని. ఎక్కడున్నప్పుడు? సహవాసములో ఉన్నప్పుడు. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మిగిలిన శిష్యులంతా కూడా సమాధానాన్ని వాళ్ళు పొందుకున్నారు. హల్లెలూయా. మనము కూడా సమాధానం పొందుకోవాలంటే తప్పకుండా మనము సహవాసములో ఉండాలి. అదే చివరిగా చెప్పే మాట ఏంటంటే మన సహవాసంలో ఉంటేనే సమాధానాన్ని పొందుకుంటాం. ఎందుకని? దేవుడు సంఘము కొరకే ఆయన ప్రాణాన్ని పెట్టాడు. మన సంఘంలో సహవాసంగా లేకపోతే ఏమండి ఏమీ చేయలేం. సంఘ సహవాసం చాలా 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 ప్రాముఖ్యమైనది, క్రైస్తవ సంఘ సహవాసం. కాబట్టి మొదటిగా సమాధానాన్ని వారు తోమా కోల్పోయాడు, అయితే అక్కడ ఉన్నవారు సమాధానాన్ని వాళ్ళు పొందుకున్నారు. రెండవది చూసినట్లయితే ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను పక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది మిగిలిన శిష్యులంతానండి అది చూసంట సంతోషించారంట. ఏం చూసి? ఎవరిని చూసి? యేసు ప్రభువారిని చూసి. ఆయన యొక్క ఈ నిజంగా యేసు ప్రభువారే అని చెప్పి వాళ్ళు గుర్తుపట్టి చూసి ఏమంటారు వారు ఏం చేశారంటే శిష్యులు ప్రభువును చూచి సంతోషించారు. ఇక్కడ మరి తోమా ఏం కోల్పోయాడు? సంతోషాన్ని కోల్పోయాడు. ఎందుకనండి? సహవాసంలో లేకపోవడాన్ని బట్టే. చూసారా, సహవాసంలో లేకపోతే ఏమండి సంతోషం కూడా మనము
కోల్పోతాం. ఈ సంతోషము ఏమండి లోకం ఇచ్చినట్లుగా ఉండే సంతోషం అయితే కాదు. ఆయన చెప్పాడు కదా, నేను లోకం ఇచ్చినట్టుగా నేను ఇవ్వడం లేదు. లోకములో మనిషి సంతోషంగా ఎదుగుతున్నాడు ఏమండి. అందుకే ఏమండి ఛానల్స్లో కూడా రకరకాల ఛానల్స్ వచ్చేసినాయి. వాళ్ళు ఏమండి సంతోషించడానికి, ఆనందించడానికి ఏమండి జబర్దస్త్ అని, అది మనకు ఒకటి తెలుసు. ఇంకా అలాంటివి చాలా ఉంటాయి. దేని కొరకు? ఆనందించడానికి, సంతోషించడం కోసం. అవి చూసి ఆనందపడాలి. అది శాశ్వతకాలం ఉంటుందండి ఏమండి. ఆ కొద్దిసేపే, ఆ అరగంటో ఆ గంటో ఏమంటే చూసి సంతోషపడుతున్నారు. మరలా ఒకసారి జీవితం చూసుకుంటే అంతా దుఃఖమే, ఆందోళనే, భయమే, ఇలాగే సాగుతుంది జీవితం. కారణం ఏంటి తెలుసండి? వాళ్ళ సహవాసంలో లేకపోవడాన్ని బట్టి. సహవాసంలో లేకపోతే ఇది జరుగుతుందండి. చాలామంది ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఎందుకు చాలామంది ఏమండి దేవునికి దూరంగా బ్రతుకుతూ లోకపరమైన వాటిలో మునిగిపోయారు? కారణం ఏంటి చెప్పండి అండి? సహవాసమే. ఎప్పుడైతే నువ్వు సహవాసంలో ఉంటావో దేవుని వాక్యం మనల్ని బలపరుస్తూ ఉంటుందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వాక్యము మన పాదములకు ఏం చెప్పండి? దీపముగా ఉంది. ఆయన వాక్యములో జీవమున్నది. చనిపోయేవాడిని కూడా ఈ వాక్యము లేవనెత్తుంది, బ్రతికిస్తుంది. ఏమండి కొన్ని పాటలే కొంత జీవితాలని మార్చేసినాయి. ఒకరోజు అంటే ఏసన్న గారు పాట పాడుతున్నారంట ఇక్కడ సభల్లో. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము అని పాట పాడుతుంటే, ఆయన పాట పాడుతుంటే ఒక ఆయన సమస్యల చేత, బంధకాల చేత చనిపోదామని చెప్పి వెళ్తాడంట. వెళ్తున్నప్పుడు ఈ పాట, ఈ స్వరం వినబడుతుందంట. ఏంటి? ఆయన వెలిగిస్తే ఆరిపోదా? జడువాన్లో ఆరిపోదా? సుడిగాల్లో కూడా ఆరిపోదా? అంత బాగుంటుందని చెప్పి సర్లే ఎలాగ చచ్చిపోతాం కదని చెప్పి వచ్చి వెనకాల నిలబడి ఆ మాట వినడంట, వాక్యం వినడంట. ఆ ప్రసంగం అయ్యే లోపల ఆయన తన జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తన జీవితాన్ని మార్చుకున్నాడు. చచ్చిపోయేవాడు మారిపోయాడు. ప్రభు కోసము బ్రతకాలని చెప్పి ఆయనలో ఆశ కలిగింది. ఏమండి అంత గొప్పదండి దేవుని యొక్క వాక్యం. ఎలా దొరుకుతుందండి మనకి? సంఘ సహవాసంలో ఉంటే. దేవుడు ఒక కాపరిని పెట్టారు. ఆ కాపరి ఏమండి ఏ గొర్రెకి ఎలాంటి ఆహారం పెట్టాలి ఎవరు తెలుస్తుంది చెప్పండి? కాపరికి తెలుస్తుంది. ఎంతమంది? నేను వచ్చాను, మీరు ఎంతమంది ఏం చదువుకున్నారో, లేదంటే ఎంతమందికి వాకింగ్ జ్ఞానం ఉందో సరిగ్గా తెలియదు. కానీ ప్రతి వారము మీతో ఉండేది మీ దైవజనులు, మీ సేవకులు, పాస్టర్ గారు కదండి. వారికి మీకు ఎలాంటి ఆహారం పెట్టాలి, ఎవరికి ఎలాంటి ఆహారం పెట్టాలి ఆయనకి తెలుస్తుంది కదండి. కాబట్టి మీరు వస్తే సహవాసంలో ఉంటే ఏమన్నా సంతోషాన్ని మీరు పొందుకుంటారు. లేకపోతే ఆ సంతోషాన్ని మనము కోల్పోతాం. ఎవరమైనా కానివ్వండి, సహవాసంలో లేకపోతే సంతోషాన్ని కోల్పోతాం. ఈ సంతోషము అప్పులున్నా ఉంటాయి, రోగమున్నా ఉంటుంది, సమస్యలున్నా ఉంటాయి, ఏనున్నా కానీ ఈ సంతోషం ఎవరు తీయలేరు. చక్కటి పిల్లలు, సంతోష పిల్లలు పాటలు పాడతారు. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, అయితే యేసు నొద్దకు రమ్ము. ఏమండి ఆయన దగ్గరకు వస్తే ఏమని చెప్పండి? సంతోషం ఉంది. ఎందుకే ఆయనే వచ్చేసాడు వారి మధ్యలోకి. వచ్చేమాట చెప్పండి. వారు చూసినప్పుడు అంట, ప్రభు చూసినప్పుడు వారు ఎంతగానో సంతోషించారంట. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ తోమ సహవాసం లేకపోవడాన్ని బట్టి సంతోషాన్ని ఆయన కోల్పోయాడు. మిగిలిన వారు సంతోషాన్ని వారు పొందుకున్నారు. అదేవిధంగా నేను రెండు మాటలు చెప్పాను. ఏంటి చెప్పండి? సహవాసంలో ఉంటే ఒకటి సమాధానాన్ని వాళ్ళు పొందుకున్నారు. రెండవది సహవాసంలో ఉంటే సంతోషాన్ని వారు
పొందుకున్నారు. మీరు చాలాసార్లు చదివి ఉంటారు, ఈ వాక్యం చదివి ఉండొచ్చు. దేవుడు మరలా ఒకసారి మనకి దాన్ని గుర్తు చేస్తున్నాడు, మరలా ఒకసారి మనకి దేవుడు నేర్పిస్తున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యము ఎంత నేర్చుకున్నా, ఎంత చదివినా ఇంకా కొత్త దేవుడు మనతో ఏదో మాట్లాడుతూనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి తర్వాత ఇంకా చదువుతాం ముందుకండి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నాను అని వారితో చెప్పాను. ఇక్కడ మూడవదిగా ఏమండి, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. మూడవది ఏంటంటే అధికారం. ఏం చెప్పండి? అధికారం. ఇక్కడ తోమ ఆ సమయంలో లేకపోవడాన్ని బట్టి అధికారాన్ని కోల్పోయాడు. ఇంకొకటి చెప్పండి, అధికారాన్ని కోల్పోయాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, మన సహవాసంలో లేకపోతే అధికారాన్ని మనము కోల్పోతాం. అధికారం ఏమండి, ఈ అధికారం ఎవరిచ్చాడు మనకి? దేవుడు ఇచ్చాడు మనకి. అది లోకం ఇచ్చిన అధికారం అయితే కాదు. లోక అధికారము కొంతకాలమే ఉంటుంది, లోక అధికారము కొంత సమయమే ఉంటుంది. కానీ దేవుడిచ్చిన అధికారము శాశ్వత కాలం ఉండే అధికారం. ఈ అధికారము తండ్రి నన్ను పంపించాడు. ఎవరంటండి? తండ్రి యేసుప్రభుని లోకానికే పంపించారు. అలాగే నేను కూడా మిమ్మల్ని పంపిస్తున్నాను అని వారితో చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు చెప్పండి? యేసుప్రభు వారు వారితో చెప్తున్నారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన సంగమ, ఇక్కడ మూడవదిగా అధికారం. ఏంటి చెప్పండి? అధికారం. ఈ అధికారము వీటి మీద అధికారం ఉంది చెప్పండి? అన్నింటి మీద దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు. దురాత్మల మీద, ఏమండి, ప్రతి సమస్య మీద, ప్రతి రోగం మీద, ప్రతి బలహీనత మీద, ప్రతి దాని మీద కూడా అధికారం ఉంది మనకి. కానీ ఈ అధికారం మనకు తెలవకపోతే, మనం ఉపయోగించడం రాకపోతే మనం వాటికి మనము లోబడిపోతాం అన్నమాట. అర్థమవుతుందండి? ఎప్పుడైతే ఈ అధికారం వారు పొందుకున్నారో, ఎవరండి? శిష్యులు ఈ అధికారాన్ని పొందుకున్నారో వాళ్ళ పరిచర్య అద్భుతంగా సాగిందనమాట. భూలోకాన్నే తల్లకిందులు చేసేవారని చెప్పి వారికి పేరు వచ్చేసింది అనమాట. ఈ అధికారం ఎలా వస్తుందంటే మనకి సహవాసంలో ఉంటే వస్తుందండి. సంఘము సహవాసంలో ఉంటే మనకు దేవుడు అధికారం ఇస్తున్నాడు. నువ్వు ఎక్కడున్నా అధికారిగానే ఉంటావు. యోసేపు ఏమండి ఎక్కడున్నాడు చెప్పండి? శత్రు దేశంలో, ఐగుప్తు దేశంలో ఉన్నాడు, అన్ని దేశంలో ఉన్నాడు. ఏమండి కానీ అక్కడ అధికారిగా ఉన్నాడు. ఎందుకు అధికారి అయ్యాడు ఆయన చెప్పండి? దేవునితో అనుకున్నటువంటి సహవాసం. యోసేపుకు దేవుడు తోడై ఉండేను అని చాలాసార్లు రాయబడి ఉంటుంది. యోసేపుకు దేవుడు తోడై ఉండేను. ఎందుకు తోడుకున్నాడు? యోసేపుతో దేవుడు ఉన్నాడు. ఎందుకున్నాడంటే యోసేపు దేవునితో ఉన్నాడు కనుక. ఆయన పరిస్థితుల వైపు మాత్రం చూడలేదు ఎప్పుడు యోసేపు. ఎప్పుడు దేవుడి వైపే చూశాడు. గోతులో పడిపోయినా దేవుడి వైపే చూశాడు. అన్నగారులు అమ్మేసినా దేవుడి వైపే చూశాడు. ఏమండి ఒక ఇంట్లో పెట్టేసిన దేవుడి వైపే చూశాడు. నిందపడినా దేవుడి వైపే చూశాడు. చెరసాల్లో పెట్టినా దేవుడి వైపే చూశాడు. అంటే దేవునితో ఏమని చెప్పండి? ఆయనకి సహవాసం ఉంది. ఇంకో విషయం చెప్పాలంటే ఏమండి, అప్పుడు యోసేపు తప్పు చేసినా కానీ అడిగేవాడు కూడా లేదు. ఎందుకంటే అప్పుడు ధర్మశాస్త్రమే లేదు అసలు. ఇది చేస్తే తప్పు అని ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత వచ్చింది కదండి. మరి యోసేపు కాలంలో ధర్మశాస్త్రం ఉందంటారా? ధర్మశాస్త్రము లేదు. నిజంగా ఆ యొక్క పోతీఫెరా భార్యతో పాపం చేస్తే ఏమండి తప్పు అని యోసేపు వాక్యం లేకపోయినా, ఎవరో బోధించకపోయినా తనకు తానే ధర్మశాస్త్రమైనట్టుగా ఉన్నాడనమాట యోసేపు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు ఆయన ఏం చేశాడు చెప్పండి? ప్రధానిగా హెచ్చించేశాడు. అంత ఉన్నతంగా అధికారం ఇచ్చాడు దేవుడు. ఎందుకనంటే ఏమండి దేవునితో మాత్రం సహవాసం ఆయన రాలేదు. కాబట్టి ఈ దినాల్లో మనకి దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసాడు భూమి మీద. ఈ సంఘములో మనము సహవాసంగా ఉంటే అధికారాన్ని మనము
పొందుకుంటాం. నీ మీద ఏది కూడా ఏమండి నీ మీద ఏది కూడా ఏలుబడి చేయదు. మనమే ఏలుబడి చేసేవారం అనమాట. దేవుని పెట్టలేమండి మనమే అధికారులుగా ఉండాలి. కానీ చూడండి క్రైస్తవులు ఏమండి ఎలా ఉంటే చెప్పండి అధికారులుగా ఉండలేకపోతుంది తెలుసండి. సహవాసంగా సరిగ్గా లేకపోవడాన్ని బట్టే, సహవాసంలో లేకపోవడాన్ని బట్టే అధికారంలో కాకుండా అధికారి కింద ఏమండి పరిపాలించవలసినడేమో ఏమండి పదవితనంగా బ్రతుకుతున్నాడు. మనం నిజంగానండి దేవునితో సహవాసం కలిగి పరిపూర్ణత మీద ఆధారపడుతూ ఉన్నట్లయితే దేవుడు గొప్పగా హెచ్చిస్తాడండి, గొప్పగా ఆశీర్దిస్తాడండి. బైబిల్లో వాళ్ళంతా ఏమండి దానియేలు కానీ యోసేపు కానీ ఏమంటే దావీదు గారు కానీ అబ్రహాం గారు కానీ వాళ్ళు ఏమంటే గొప్ప కుటుంబాల్లో పుట్టి గొప్ప వాళ్ళు అయ్యారా చెప్పండి? వారి దేవుణ్ణి బట్టి వాళ్ళు అంత గొప్ప వాళ్ళు అయిపోయారు. గొర్రెలు కాసుకునేవాడు ఎక్కడండి, సింహాసనం ఎక్కడండి దావీదు గారు. వాళ్ళ దేవుడు ఏంటో వాళ్ళకి తెలుసు, వాళ్ళ దేవుడు గొప్పతనం ఏంటో వారికి తెలుసు. కాబట్టి సంఘంలో ఉన్న మనం, సహవాసంలో ఉన్న మనము దేవుడికి అధికారి కూడా మన దేవుడు మనల్ని చెప్తున్నాడు. రెండోది మనము అధికారం కలిగి బోధించాలి. అధికారం కలిగి మనం దేవుని గురించి అనేక మందికి మనము చెప్పాలి, క్రీస్తు గురించి మనం ప్రకటించాలి. మనం ఇక్కడే ఉన్నకాడే ఆగిపోకూడదు. దేవుడు నిన్ను ఎందుకు సంఘంలో పిలుచుకున్నాడు, ఎందుకు సహవాసంలో పెట్టుకున్నాడు అంటే నువ్వు అనేక మందికి నువ్వు మాదిరికరంగా ఉంటావని, అనేక మంది ప్రభు యొద్దకు నువ్వు నడిపిస్తావని చెప్పి. అనుదినము కూడా అంటే సంఘంలో చేర్చబడ్డారంట. ఆదిమ సంఘాల్లో ఎప్పుడండి అనుదినము కూడా సంఘంలోకి చేర్చబడ్డారంటే ఎవరు పనిచేశారు? సంఘం పనిచేసింది. ఎవరండి? సంఘము పనిచేసింది. సంఘంగా మనం పని చేస్తేనే ఏమండి ఆత్మలు రక్షించబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆరోగ్యకరమైన సంఘం అంటే ఆత్మలతో నింపబడతాది. ఆరోగ్యకరమైన సంఘము ఆత్మల కోసము ప్రయాసపడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది మన సంఘమైనా అయి ఉండొచ్చు. నీ ద్వారా కొన్ని ఆత్మలు ఏమండి సంఘములోకి చేర్చబడాలి, ప్రభు యొద్దకు రావాలి. దేవుడు అధికారం మనకి ఇస్తున్నాడు. ఎక్కడున్నాం కాబట్టి సహవాసంలో ఉన్నాము కనుక. మరి సహవాసం లేకపోతే ఆ అధికారం మనము లేకపోయేది. కానీ అధికారం ఇచ్చాడు దేవుడికి, ఎందుకంటే నువ్వు సంఘ సహవాసంలో ఉన్నావు కనుక. చాలా వాక్యాలు వింటున్నారు మనము, దైవజనులు ఎన్నో వాక్యాలు బోధిస్తున్నారు. మరి వింటున్నాం అన్ని ఇన్పుట్టేనా? ఏమో మనము అవుట్పుట్ బయటికి వెళ్ళే వాక్యాన్ని అనేక మందికి మనము చెప్పాలి. ఏం చెప్పండి యేసుప్రభు వారు ఏమండి మహాజ్ఞ ఏంటి? సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పారు కదండి. ఎవరు చెప్పారు? ఆయన అందరికీ చెప్తున్నాడు. ఆయన దేవుని మహా ఆజ్ఞ అది. యేసుప్రభు యొక్క చిట్ట చివరి మాట అదే మనకు మొట్టమొదటి మాట అవ్వాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అది మనం తీసుకుని మన ఆఫీస్లో లేదంటే ఎక్కడైతే అక్కడ చదువుకునే ఇక్కడ మన ప్రభు గురించి అనేక మందికి మనము ప్రకటించాలి. నీ ద్వారా కొన్ని ఆత్మలు ప్రభు రాజ్యానికి సిద్ధపాటు మనము చేయగలగాలి. ఎందుకంటే మనకి దేవుడు అధికారాన్ని ఇస్తున్నాడు కనుక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ఇక్కడ ఏమండి తోమ ఏమండి సమాధానం కోల్పోయాడు, సంతోషం కోల్పోయాడు, ఏమండి అధికారాన్ని కోల్పోయాడు ఆ సమయంలో. ఎందుకని? సహవాసములో లేకపోవడాన్ని బట్టి. మరి సహవాసం మనం ఏం పొందుకుంటాం చెప్పండి? సమాధానం పొందుకుంటాం, సంతోషం పొందుకుంటాం, అధికారాన్ని పొందుకుంటాం. తర్వాత ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. దేవునికి మహిమ కలుగును గాక. నాలుగవదిగా అక్కడ తోమ లేకపోవడాన్ని బట్టి ఆ సమయంలో పరిశుద్ధాత్మను ఆయన కోల్పోయాడు. మిగిలిన శిష్యులంతా కూడా వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పరిశుద్ధాత్మతో వారు నింపబడి గొప్ప సేవ వారు చేయగలిగారు. ఏమండి పేతురు ఏమండి యేసుప్రభు వారిని సిలువ వేస్తున్నారు అనగా కొద్ది ఏమండి గంటలకి ముందు ఆయన ఏంటి చెప్పండి?
ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పి ముమ్మారు బొంకాడు కదండి. ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పాడు. 3 సార్లు చెప్పినప్పుడు ఏం చేసి చెప్పాడు? కోడి కూర్చుందంట. అయితే ఎప్పుడైతే పరిశుద్ధాత్మను వారు పొందుకున్నారో, ఏమంటే పేతురు ఎలా చేసిన ప్రసంగం చేస్తే 3,000 మంది ఒక్కసారే మార్పు చెందారంట. ఆమేన్. ఏమండి ఆయన పేతురు నీడ పడితే రోగులు స్వస్థత పొందుకున్నారంట. కారణం ఏంటి చెప్పండి? పరిశుద్ధాత్మ. ఏంటి చెప్పండి? పరిశుద్ధాత్మతో ఆయన నింపబడాడు కనుక. కాబట్టి మనము దేవుని ఆత్మతో మనము నింపబడినట్లయితే ఏమండి గొప్పగా మనం ఆయన కోసం మనము పని చేస్తాం, పరిశుద్ధంగా మనము జీవిస్తాం. కాబట్టి దేవుని ఆత్మ, అందుకే అపోస్తలుల గ్రంథానికి పరిశుద్ధాత్మ కార్యాలనే పేరు ఉందంట. పరిశుద్ధాత్మ కార్యములు అంటే ఆయన చెప్పాడు, మీరు ఆత్మను పొందుకున్న తర్వాత మీకు ఏమో చెప్పండి, శక్తి వస్తుంది అని చెప్పి ఏమాడు ఆయన, మీరు యోదయ, యెరూషలేము, యోదయ, సమరయ, భూ దిగంతం నాకు సాక్షులై ఉంటారని చెప్పి అన్నాడు. కాబట్టి మనం దేవుని ఆత్మతో నింపబడితే ఏమండి సహవాసం దూరంగా మనం బ్రతకలేము. సహవాసం మనం విడిచిపెట్టుకుని ఉండలేం. ఎప్పుడండి? దేవుని ఆత్మతో మనము నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మతో మనము నింపబడినప్పుడు, దేవుని ఆత్మతో నింపబడి మనము ఏమండి సాగుతున్నప్పుడు మనలో అపవిత్రత అనేది మన అంత మాత్రం రాదు. ఎందుకంటే ఆయన నీలోకి అది రానివ్వడు. ఒకవేళ నువ్వు ఆ ఆలోచన వచ్చినా కానీ ఆయన నీలో నుంచి మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఇది తప్పు నన్ను దోషారోపణ చేస్తూనే ఉంటాడు దేవుడు, శుద్ధాత్మ దేవుడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఏమన్నా వారు పరిశుద్ధాత్మతో వారు నింపబడ్డారు శిష్యులు. కారణం ఏంటి చెప్పండి? వారు సహవాసంలో ఉన్నారు గనక. సహవాసంలో మనం ఉన్నట్లయితే దేవుని ఆత్మచేత మనము నింపబడతాం. దేవుని ఆత్మతో నింపబడితే మనము మన వలే కాదు, క్రీస్తు వలె మనం మారి ఏమండి క్రీస్తు కోసమే మనము పని చేస్తామన్నమాట. అప్పటి నుంచి ఈ శిష్యుల జీవితం మొత్తం పరిపూర్ణంగా మారిపోయినాయి. వారు విధానము, వారు మాట్లాడే తీరు, వారు చేసే కార్యాలు మనుషులకి ఏమండి వీళ్ళేంటి విద్య లేని పామరులు కదా, వీళ్ళ మాట్లాడుతున్నారేంటి అని వారికి ఆశ్చర్యం వేసిందంట. ఎవరికే? వింటున్న వారికి. వారు కూడా జ్ఞానులు ఉన్నారు అందులో కూడా, వింటున్న వారిలో. వీళ్ళేంటి ఇంత పాండిత్యం వీళ్ళకి ఎక్కడది? కారణం ఏంటి తెలుసండి? పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మనలో దేవుని ఆత్మతో మనము నింపబడాలి. దేవుని ఆత్మతో నింపబడినట్లయితే మనము ఆయన చేతిలో ఒక బలమైన పాత్రగా మనము వాడబడతాం. నీ మాట అనేక మందిని ప్రభావితం చేస్తుంది. ఏమండి అర్థమవుతుందండి? నీ సొంత మాటలు మాట్లాడితే ఎవ్వరూ మారరు. కానీ నువ్వు దేవుని ఆత్మతో నింపబడి మాట్లాడితే నీ మాటలు ఆ శక్తి ఉంది కనుక అనేక మంది ప్రభావితం అవుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకనొక ప్రాంతంలో ఒక దైవజనుడు మిషనరీగా వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో ఆయనకి ఆ భాష రాదు. అయితే ఒక ఆయన కనిపించాడు, ఒక ఆయన దొరికాడు ట్రాన్స్లేషన్ చేస్తాకే. ఆయన ఆ యేసుప్రభు అంటే ఎరగని వ్యక్తి, అన్యమతస్థుడు. అయితే బాబు నాకు కొంచెం ట్రాన్స్లేట్ చేయాలి, నీకు కొంత అమౌంట్ ఇస్తాను నెలకే అని అంటే, ఓకే ఏదైతే నాకేంటి, నాకు కావాల్సింది ఏంటి, డబ్బులు కాదని చెప్పి వినాలి. నాకు కావాల్సింది వింటున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమయం అయిపోయింది, ముగిస్తా. డబ్బులు కదని చెప్పి అన్నప్పుడు వచ్చాడంట. వచ్చి ఈయనతో కూడా వెళ్తున్నాడు, ఈయన వాక్యం బోధిస్తున్నాడు, ఏమో ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు. అలాగే ఒక వారం వచ్చాడంట. వారం తర్వాత కనపడలేదు, మరలా ఆయన కనపడతలేదు. ఏంటి ఏమైంది? ఇంటికి వెళ్ళిన తర్వాత రేపు వస్తారన్నాడంట. రాలేదంట. మళ్ళీ వెళ్ళాడంట. ఏంటి బ్రదర్ రాలేదు ఏంటంటే,
నాకు కొంచెం మీకు జీతం సరిపోతుంది కదా, కొంచెం పెంచుతాను అవసరమైతే, ఎక్స్ట్రా ఇస్తాను, రండి అంటే లేదు సార్ లేదు నేను రాను అంటాడంట. సార్ అలా అనకండి, మీరు ఒక్కరే ఉన్న ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళు, మీరు రాకపోతే ఎలాగా, పని ఆగిపోతే, దేవుని పరిచయం ఆగిపోతే అంటే లేదు సార్ లేదు లేదు క్షమించండి రాలని అంటాడంట. ఏంటి ఏమైంది ఏం జరిగిందంటే, ఏం సార్ మీరు మాట్లాడుతుంటే నాకు చాలా అదేదో శక్తి నుండి తాగుతుంది, నన్ను అదేదో శక్తి తాగుతుంది, నేను కూడా మారిపోయేలా ఉన్నాను మీలాగా, నేను మారిపోయినంటే మా వాళ్ళు నన్ను ఊరుకోరు, ఇంట్లో నుంచి వెళ్ళేస్తారు, వద్దు సార్ అంటే ఈ దైవజనుడు బోధిస్తున్న దైవజనుడు దేవుని ఆత్మ కలిగినవాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ ప్రభావము ఏమండి ఆ పక్క వ్యక్తి మీద పడినప్పుడు ఆ వ్యక్తి ఏమండి దేవుని వైపు ఆకర్షించబడుతున్నాడు. మరి మనం ఎంతమంది ప్రభావితం చేస్తున్నాం మన మాటల చేత, ఎంతమంది మన ద్వారా ప్రభావితం అవుతున్నారు? ఏమండి నీలో దేవుని ఆత్మ నివాసం చేస్తే నీ క్రియలు, నీ మాటలు, నీ చూపులు, నీ ప్రవర్తన సమస్తం మారిపోతుంది. ఏమండి మీరు మీ క్రియల ద్వారా అనేక మందిని ప్రభు యొద్దకే నడిపించవచ్చు. దేవుని ఆత్మ అలాగ మనల్ని సిద్ధపరుస్తాడు అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారులరా, ఇక్కడ వారు దేవుని ఆత్మ చేత వారు నింపబడిన తర్వాత గొప్ప సేవ చేశారు. ఖండాలు దాటి వెళ్ళిపోయారు, దేశాలు దాటి వెళ్ళిపోయారు, హతసాక్షులు అయిపోయారు. దేవుని ఆత్మతో అడగండి, దేవుని అడగాలి మనం, ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపండి, మీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయవద్దు ప్రభువా. కొన్నిసార్లు మనం చేయకూడని పని చేసినప్పుడు ఆయన దుఃఖపడుతూ ఉంటాడు, ఆయన బాధపడుతూ ఉంటాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు వెళ్ళిపోడు. అయితే నువ్వు ఇంకా పరిపూర్ణంగా ప్రార్థనాత్మతో నింపబడి వాక్యం ఎక్కువ ధ్యానం చేస్తే ఆయన నీలో నివాసం చేసి నీతో ఆయన గొప్పగా నిన్ను వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చివరిగా ఏమండి ఇక్కడ చివరిగా మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ తోమా గారు సహవాసంలో లేడు కనుక ఆయన సహవాసాన్నే కోల్పోయాడు. ఏంటి చెప్పండి, సహవాసం లేడు కాబట్టి సహవాసాన్నే కోల్పోయాడు. అర్థమవుతుందండి? మనం సహవాసం లేకపోతే ఈ సహవాసాన్నే మనము కోల్పోతాం. చాలామంది ఒకప్పుడు చాలా ఉజ్జీవంగా ఉన్నవాళ్లే, ఒకప్పుడు చాలా గొప్పగా భక్తి చేసిన వాళ్ళే ఈరోజు కనపడతలేదు సంఘాల్లో. సహవాసానికి దూరం అయిపోయారు, సహవాసాన్ని కోల్పోయారు వాళ్ళు. ఇంకా మనం ఆ పరిస్థితి ఏంటంటారు? కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, మనము దేవుని సహవాసంలో ఉంటే సమాధానం పొందుకుంటాం, సంతోషం పొందుకుంటాం, అధికారం పొందుకుంటాం, దేవుని ఆత్మచేత మనము నింపబడి నడిపించబడతాం. ఏమండి సహవాసం కలిగి ఉంటాం. ఈ సహవాసము ఏమండి అర్థం చెప్పండి, యేసు క్రీస్తు ప్రభువారితో మన సహవాసం. అలాంటి కృప దేవుడు మనకి, మన సంఘానికి దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన దేవా మీకు వందనాలు నాయన, మీ వాక్యంలో నుంచి తండ్రి కొన్ని మాటలు మేము ధ్యానం చేస్తాం నాయన. పరిశుద్ధాత్మీయుడు మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. ఎన్నో వాక్యం మా హృదయంలో ఉంచుకుని తండ్రి మేము పరిశుద్ధంగా జీవిస్తూ నాయన, అనేక మంది మాదిగరంగా జీవిస్తూ ప్రభువా సహవాసంలో ఉంటూ నాయన ఇంకా మీకోసం గొప్పగా పనిచేసి కృపణ దయచేయమని, వాళ్ళని బలపరిచి వాడుకోమని, సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రమ్ము. దేవునికి స్తోత్రం. ఏంటండి తోమా ఎక్కడ లేడండి? ఏం కోల్పోయాడు? సమాధానం, సంతోషం, అధికారం. సహవాసంలో లేని కారణం చేత సమాధానం, సంతోషం, అధికారం కోల్పోయాడు. సహవాసంలో ఉంటే ఇంకా అనేక మందిని మనము ప్రభావితం చేయొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈరోజు సహవాసంలో లేని వాళ్ళు ఏదో సహవాసంలో ఉన్నారట. ఎక్కడున్నారటండి? ఏదో సహవాసం అంటే ఏ సహవాసం?
దేవునికి విరోధమైన సహవాసాలు. మరి కొన్ని సందర్భాల్లో ఇక్కడ నియామక కూడికలు జరుగుతున్నా ఇక్కడ సహవాసం లేకుండా ఇంకో చోట సహవాసంలో ఉంటారు. ఎక్కడండి? ఇంకో చోట బంధువులో ఎవరో ప్రార్థనకు రండి, తెలిసినోడు ఎవరో అంటారు. కానీ ప్రియమైన వాళ్ళరా, ఎవరో ఈ పేటలో ఉంటారు, అర్జున్ గారని వాళ్ళ తోడళ్ళు ఉంటాడు, యేసు గారు ఆయన పేరు. ఏంటండి, ఈ ఊరు వచ్చినప్పుడు వాళ్ళ సిస్టర్తో కలిపి ఆ మందిరానికి వెళ్ళకుండా ఆయన ఏం చేస్తారో తెలుసండి? ప్రతి వారం బల్లాన్ని ఇక్కడికి వస్తాడు, దేవునికి మహిమ కలుగుని గాక. అంటే ఇక్కడ సహవాసాలు జరుగుతున్నా ఆ వాక్యానికి అనుబంధం. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఇక్కడ సహవాసాలు ఉన్నా వేరే సహవాసాలు ఉంటారు. ఇక్కడ అంటే నియామక కూడికలు జరుగుతున్నా, ఎందుకంటే మరి వాళ్ళంటే మొహమాటమనో ఇలాంటి సందర్భాన్ని బట్టి, దీన్ని బట్టి ప్రియమైన వాళ్ళు ఈ రాత్రి వేళ మరి రాలేని వాళ్ళు ఏం కోల్పోయారండి? సహవాసంలో లేని కారణం చేత సమాధానం కోల్పోయారు, సంతోషాన్ని సరిపెట్టేసుకుంటున్నారు. మరి మనం అలాగ లేవు కనుక అలాగ ఉండనందుకు పరిచయం వల్లే మనం ఏం చేయాలండి? ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు. అలాగ ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. మంచిది ప్రియమైన వాళ్ళ కొన్ని విషయాలు మనకి తెలియజేసిన సుదర్శన్ గారికి, వారి కుటుంబానికి హృదయపూర్వక వందనాలు. చాలా సంతోషం. మరి రేపటి దినం మనకి సూర్యాపేట క్రొత్త కాలనీలో 3 గంటలకి సువార్త ప్రారంభిస్తాము. క్యాలెండర్లో ప్రకటించిన రీతిగా సువార్త అయిన తర్వాత 7 గంటలకి అక్కడ మీటింగ్ ఉంటుందండి. మరి మీలో ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాను. మరి రావడానికి ప్రయత్నించండి, సహకరించండి. దేవునికి మహిమ కలుగుని గాక. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. రేపటి దినం జరుగుతున్న పరిచర్య కొరకు కూడా ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు సుదర్శన్ గారు వారి సంఘ బిడ్డలతో, కొంతమంది సేవకులతో వారు అక్కడికి బయలుదేరి వస్తారు. మరి దేవుడు వారిని వాడుకున్నట్లు అక్కడ కూడా పరిచర్య అభివృద్ధి కొరకు సువార్త ప్రకటన సంఘ కూడిక ఏర్పాటు చేస్తున్నాం. ఈ రాత్రి వేళ మనం వినిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సహవాసములో లేకపోతే ఆయనతో సహవాసము గలవారమని మనం చెప్పుకుంటాం, కానీ ఆయన వాక్యం మనలో ఉండదు. మనం చీకట్లోనే ఉంటాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రియమైన వాళ్ళరా, చాలామంది సహవాసంలో ఉన్నామని అతిశయిస్తూ సహవాసపు గర్వాలు కలిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అయితే సహవాసంలో దేవుడు మెచ్చే విషయాలు చాలా ప్రాముఖ్యం. ప్రార్థన చేసుకుందాం. నూతన సంవత్సరంలో 2వ మాసంలో ప్రత్యేక సహవాస కూడికలో కొన్ని విషయాలు మనం విన్నాం. సహవాసములో ఉంటే సమాధానం, సహవాసంలో ఉంటే సంతోషం, సహవాసంలో ఉంటే అధికారం, సహవాసంలో ఉంటే ప్రకటించగలం. 4 విషయాలు మనం విన్నాం. ఈ మన మాటలు మనలో ఫలించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన గొప్ప నామమును ప్రభువా స్తుతిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవా, నాయనా 2026వ సంవత్సరంలో సజీవ లెక్కలో ఉంచి 2వ నెల ప్రత్యేక సహవాస కూడికలో మమ్మల్ని ఈ విధంగా ఉంచినందుకు మీకు స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. దేవా తండ్రి, సహవాసానికి దూరమైపోయి లోక సహవాసాల్లో కలిసిపోయి దేవా నాయన చాలామంది పందులు తినే, పొట్టు తినే స్థితిలో ఉన్నారు ప్రభు. జీవాహారానికి, ఆత్మీయాహారానికి దూరంగా ఉంటూ దేవా తండ్రి చాలామంది పొట్టుతో నాయన గడిపేస్తూ ఉన్నారు ప్రభు. దేవా తండ్రి, వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. మరొక సహవాస కూడిక కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని స్తోత్రం చెల్లించుకుంటూ, అయా సమాధానం ఇస్తున్నందుకు స్తోత్రాలు, సంతోషం ఇచ్చినందుకు స్తోత్రాలు, అధికారం ఇచ్చినందుకు స్తోత్రాలు, సహవాసంలో ఉన్నందుకు వేరే వారికి మేము చెప్పగలం. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మాటలు మా అందరిలో ఫలింపచేయమని, మీ దాసుల కుటుంబమును మరింతగా దీవించి ఆశీర్వదించమని, రేపటి దినం పరిచర్య కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి.
సూర్యాపేట క్రొత్త కాలనీలో ఎవరైతే ఉన్నారో వారిని కూడా సిద్ధపరచమని స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం సకల పరిశుద్ధులతో పాటు మనకును తోడైండి దీవించి సహవాసపు విలువలతో ఆశీర్వదింపబడుదుముగాక. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.